అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు మనం తెలుసుకుంటున్నామండి. అందుట్లో భాగంగా వాళ్ళ అనంతన్నయ్య సోదరుని యొక్క మరణం ఈయనకి ముందుగానే ఎలా తెలిసింది? ఆహ్, ఆయనకి దానికి సంబంధించిన విషయాలన్నీ మనం తెలుసుకున్నాము. ఇప్పుడు వాళ్ళ చెల్లి నళిని గురించి తెలుసుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరూ ఎంత కొట్టుకుంటున్నా పాత కోపతాపాలన్నీ ఉంచుకుని, వాళ్ళ బావగారికి ఈయన ఎంత ఫ్రెండ్ అయినా కూడా చెల్లితో అలాగే ఉండి ఏడిపించేవాడంట. అయితే ఒకరోజు తనే పిలిచి చెల్లెలు ఇంక నేను మన మధ్యనున్నయన్నీ మనం మర్చిపోదాం. నేను ఆధ్యాత్మిక మార్గంలో నిలదొక్కుకోవాలనుకుంటున్నాను కాబట్టి నువ్వు నాకు సహాయం చెయ్యి. నేను ఇలా సన్నగా ఉండడం వల్ల మా ఆయనయితే నా దరిదాపులకి రావట్లేదు. ఆయన కోసం ఎంత ఇదైతే ఏం లాభం? నేనిలా సన్నగా, ఆకర్షణగా లేకపోవడం వల్ల నేను దైవ సాక్షాత్కార సాధనలో ముందుకు పోవాలనుకుంటున్నాను అన్నయ్య అని వాళ్ళ అన్నయ్యని అడుగుద్దండి. గుండె కరిగిపోతుంది. నువ్వెలా అనుకుంటే అలాగే తర్ఫీదియ్యి అని చెప్పుద్దండి వాళ్ళ చెల్లెలు. అయితే టానిక్కుల మీద కన్నా దేవుడి మీదే నమ్మకం ఉంచుతాను అని చెప్తుంది. పట్టెడు మందులు పోగు చేసి కిటికీలోంచి బయటకున్న ఆ డ్రైనేజీలోకి విసిరి పారేత్తదండి వాళ్ళ చెల్లెలు. ఆమె విశ్వాసాన్ని పరీక్షించటానికి ఆమె నిలదొక్కుకోగలదో లేదో అని ఈయనేం చెప్తారు అంటే పరమహంస గారు, భోజనంలో చేపలు, మాంసము, గుడ్లు మానేయమంటారు. నళిని ఏవైతే పరమహంస గారు నిషేధాలన్నారో వాటినన్నిటిని ఖచ్చితంగా పాటిస్తూ, ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినా కూడా కేవలం శాకాహారమే తింటూ కొన్ని నెలలు గడిపిన తరువాత ఈయనొకసారి పరమహంస గారు వాళ్ళ చెల్లిని చూడటానికి వెళ్తారు. అయితే ఆధ్యాత్మికంగా నియమాలన్నీ చాలా నిష్ఠగా పాటిస్తున్నావు. నీకు వచ్చే బహుమతి దగ్గరలోనే ఉంది అంటూ కొంటిగా ఒక చిరునవ్వు నవ్వుతాడండి వాళ్ళ చెల్లెల్ని చూసి పరమహంస గారు నవ్వుతారు. "నీకెంత లాభవ్వాలని ఉంది?" అని అడుగుతారండి ఆళ్ళ చెల్లెల్ని యోగానంద గారు. అడిగితే మన అత్తయ్య ఉంది గదా! కొన్నేళ్లుగా ఆవిడెలా ఉంటదంటే తన పాదాలు తను చూసుకోలేకపోతుందండి వంగి. ఆవిడంత లావు అవ్వాలని ఉందా అని అడుగుతారనమాట పరమహంస గారు. అయితే ఆవిడి "అంతొద్దులే అన్నయ్య, నీ అంత లావైతే చాలు" అంటదండి. గంభీరంగా దేవుడి దయ వల్ల నేనిప్పుడు నిజమే చెప్తున్నాను. ఎప్పుడు నిజమే చెప్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా నిజమే చెప్తున్నాను. నువ్వు దేవుడి ఆశీస్సుల ద్వారా ఈ రోజు నుంచి నీ శరీరం నిజంగా మార్పు చెందుతుంది అని పరమహంస గారు జోస్యం చెప్తారండి. ఇక్కడ ఒక నెల్లాళ్ళో నాకున్నంత బరువు రావాలి నీ శరీరానికి అని ఆయన చెప్తారనమాట. అయితే ఇక్కడ మనకి దేవుడి ఆశీస్సులు అని ఎందుకంటున్నారంటే ఎప్పుడూనండి అలవాటుగా నిజం చెప్పే వాళ్ళకి తామేదంటే అది జరిగే శక్తి వస్తుందని హిందూ పవిత్ర గ్రంథాలు ఘోషిస్తున్నాయి. వాళ్ళ హృదయంలోంచి వెలువడ్డ మాట జరిగి తీరుతుందంట. ఇది మనకి పతాంజలి గారి యోగ సూత్రాల్లో రెండో అధ్యాయంలో 32 శ్లోకంలో చెప్పబడిందనమాట. అందువల్ల రోజుకల్లా నళిని బరువులో రోజు మార్పొస్తూ ఉందండి. ఎప్పుడైతే ఈ లోకాలు సత్యం మీద నిర్మించినవి కాబట్టి పవిత్ర గ్రంథాలన్నీ కూడా దాన్ని శ్రేష్ఠ గుణంగానే కీర్తించాయి. ఏ మనిషి అయినా సరే దానివల్ల తన జీవితాన్ని అనంత శక్తితో అనుసంధానం చేసుకోవచ్చు. సత్యమే భగవంతుడు అని గాంధీ గారు తరచూ అంటుండేవారు కదా! ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో పూర్ణ సత్యం కోసమే అయినా జీవితమంతా కూడా శ్రమించారు. సత్యమేవ జయతే అన్నారు కదా! ఆయన సత్యమనే ఆదర్శం హిందీ హిందూ సమాజాన్ని యుగయుగాలుగా అణుప్రాణితం కావిస్తూ వస్తుంది కదా! ఈ భూమి మీద ఏది ఇచ్చినా సరే బ్రాహ్మణులు అబద్ధం ఆడరు అంటారండి మార్క్ పోలో. భారతదేశంలో న్యాయమూర్తిగా పనిచేసిన విలియం స్లీమస్ అనే ఇంగ్లీష్ వాడు కూడా 'జర్నీ త్రూ ఔడ్ ఇన్' అనే బుక్కులో గ్రంథంలో ఇలా అంటాడండి. ఒక మనిషి అబద్ధం చెప్పడం మీద ఆధారపడి అతని ఆస్తికి గాని, స్వేచ్ఛకు గాని సంబంధించిన కేసులు వందల కొద్దీ వచ్చాయి కానీ, నా దగ్గరికి అతడు ససేమిరా అబద్ధమైతే చెప్పనన్నాడు అని.
ఇది సత్యం గురించి మనకి పరమహంస గారు ఎంతో చక్కగా వివరిస్తున్నారండి. అలాగే ఈయన సత్యం పలికారు గదా! ఈ పలికిన కాడి నుంచి ఈయన గుండెల్లోంచి వెలువడ్డ ఆ మాటలు నిజమే అయిపోయాయి. ఒక 30 రోజుల కల్లా నళిని బరువు పరమహంస గారి యొక్క బరువుతో సమానమైపోయింది. కొత్తగా వచ్చిన గుండ్రతనంతో ఆమెకు మంచి అందం గూడా వచ్చిందండి. దాంతో వాళ్ళాయన ఆమెను గాఢంగా ప్రేమించటం మొదలుపెట్టాడు. అమంగళంతో ఆరంభమైన వాళ్ళ దాంపత్యం ఆదర్శంగా చెప్పుకోదగ్గంత హాయిగా పరిణమించసాగింది. ఈయన దేశంలో లేనప్పుడు నళినికండి టైఫాయిడ్ వచ్చిందని ఈయన జపాన్ నుంచి తిరిగి రాగానే తెలుసుకుంటారు. వెంటనే హడావిడిగా వాళ్ళింటికి వెళ్ళేటప్పటికి సన్నగా, పుల్లగా అయిపోయి ఉంటదండి. నళినిని చూసి కొయ్యబారిపోతారు. ఆమె అపస్మారకంలో కూడా ఉంటదనమాట. ఈ జబ్బు వల్ల మీ చెల్లాయి మనసు కలత చెందక ముందే ముకుందన్నయ్య ఉంటుంటే బాగుండు. నాకిలా అయ్యేది కాది అని ఆవిడ తలుచుకునేదంటండి. ఆళ్ళ బావగారు చెప్తారనమాట. ఎందుకి డాక్టర్లకి ఈయనకి రవ్వంత ఆశ కూడా కనిపించడం లేదని వాళ్ళ బావ డాక్టరే గదా! ఆయన చెప్తాడు. టైఫాయిడ్‌తో అన్నాళ్ళు బాధపడింది చాలక ఇప్పుడేమో రక్త విరోచనాలు కూడా మొదలయ్యాయని ఆళ్ళ బావగారు బాధపడతారు. ఆయి ఆయన ప్రార్థనలతో భూమి, ఆకాశాలు దద్దరిల్లేటంతగా విశ్వ ప్రయత్నం అయితే చేశాను గానీ, నాతో పూర్తిగా సహకరించే ఒక ఆంగ్లో ఇండియన్ నర్సు ఒక ఆమెను ఏర్పాటు చేసి రకరకాల యోగా చికిత్సా పద్ధతులు వాళ్ళ చెల్లి మీద ప్రయోగిస్తే ఆఖరికి నెత్తురు విరోచనాలైతే కట్టించేశారండి. కానీ డాక్టర్ బోసు విచారగ్రస్తంగా తల ఆడించారంట. పోవడానికి ఇంకా ఆమెలో రక్తమే లేదు అని. అప్పుడు పరమహంస గారు తప్పగా కోలుకుంటుందిలే అని చెప్పి దృఢంగా జవాబిస్తూ 7 రోజుల్లో తన జ్వరం తగ్గిపోతుంది అని అంటారు. ఒక వారం తిరిగేసరికి నళినికి కళ్ళు విప్పి ఆప్యాయంగా గుర్తుపట్టి ఈయన వైపు చూస్తూ ఉంటే ఈయన ఒళ్ళు పులికించిపోతుందండి. ఆ రోజు మొదలు తను త్వరగా కోలుకుంది. తన మామూలు బరువు తనకి వచ్చినప్పటికీ దాదాపు ఎంతో ప్రాణాంతకమైన ఆ జబ్బు కలిగించిన హానికి బాధాకరమైన గుర్తుగా ఆవిడ కాళ్ళు పడిపోయాయి. వైద్య నిపుణులైన భారతీయులు, ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఆమెను ఆశ వదిలేసుకోవాల్సిందే అని ఆవిడ దాని కింద తేల్చి చెప్పేశారు. మరి ఆవిడ కాళ్ళొచ్చినియా లేదా అన్న విషయాన్ని రేపు తెలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.